నిరంతరం డబ్బు ఒక ఉప్పెనలాగా మన వద్దకు ప్రవహించాలంటే ఆ విధమైనటువంటి ఆలోచనలను పరిస్థితిని క్రియేట్ చేయాలి. ఈ దివ్యమైన ప్రపంచంలో ఒక స్పెషల్ పర్సన్గా, ఒక యూనిక్గా ఎదగాలి. ఇతరుల కన్నా డిఫరెంట్గా, అంత గొప్పగా ఎదిగి చూపించాలి. అది ఎలా సాధ్యం? ఎలా స్పెషల్ పర్సన్గా ఎదగాలి? మీరు అందరికన్నా డిఫరెంట్గా, స్పెషల్గా, యూనిక్గా, యువరాజుగా, యువరాణిగా, అద్భుతంగా ఈ ప్రపంచంలో జీవించటానికే ఇక్కడ జన్మించారు. ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే అంత చక్కగా, అద్భుతంగా, డబ్బు సంపదలతో అంత స్పెషల్గా, అంత యూనిక్గా, అంత డిఫరెంట్గా జీవించాలంటే ఆ టాలెంట్ని మీలో నుంచే బయటకు తీయాలి. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, ఇన్నర్ చైల్డ్ సహాయంతో ఈ దివ్యమైన భూమి మీద మనం జన్మించినప్పుడు వాటికి మనలోని టాలెంట్ని మనమే ప్రదర్శించాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ. మనం దేన్ని ఆకర్షించకుండా దేన్ని పొందలేం. మన అయస్కాంత క్షేత్రం నుంచి అటువంటి అద్భుతమైన ఆలోచనలను ఈ ప్రపంచంలోకి విడుదల చేయకుండా, అట్రాక్ట్ చేయకుండా, ఆకర్షించకుండా, కోరుకోకుండా, అనుభూతులు రిలీజ్ చేయకుండా, ఆ అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ని మనం వ్యక్తం చేయకుండా, 5 సెన్స్ ఫీల్ అవుతూ వ్యక్తం చేయకపోతే పొందలేం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే అంత స్పెషల్ పర్సన్గా మారిపోవాలంటే, అంత డబ్బుని సరిపడా జీవితాంతం అట్రాక్ట్ చేయాలంటే, ఒక ప్రవాహంలాగా ఉప్పెనలా మన వైపు ప్రవహించాలంటే ముందుగా మనం మౌనంగా మారిపోవాలి. ఆ మౌనం అనేది ఒక గొప్ప విజయాన్ని ఉప్పెనలాగా ఈ ప్రపంచంలోకి చూపించడానికి అంత మౌనంగా మారిపోవాలి. ఒక సైంటిస్ట్ లాగా, ఒక యోగిలాగా, యూనిక్గా, స్పెషల్గా ఉండాలి. ఇవన్నీ ఇంత గొప్ప ఆలోచనలు రావాలంటే మనం సైలెంట్ అయిపోయి ఆ సైలెన్స్లో నుంచే ఆ అద్భుతమైన వైలెన్స్ చూపించాలంటే, అంటే విజయాన్ని చూపించాలంటే లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి. నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, ఇక్కడ జన్మ తీసుకున్నానంటే దాన్ని సార్థకం చేయకుండా ఎలా పడితే అలా జీవించేస్తే నాకేంటి అన్నదాన్ని ప్రశ్నించుకోవాలి. ఊరికి అందరితో పాటు తిరిగేయటం, ఎటు పడితే అటు వెళ్ళిపోవటం, అందరికీ కనిపించేయటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసేయటం, ఒక స్పెషల్ లేకుండా, ఒక విలువ లేకుండా కామన్గా జీవించేస్తూ ఉంటే దానికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఆలోచించండి, కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి గొప్ప లైఫ్ కావాలి. దానికోసమే కదా ఇక్కడ జన్మ తీసుకుంది. ఒక స్పెషల్గా నిలిచిపోవాలి. నెగిటివ్ బ్లాక్స్ని పునాదులతో వేళ్ళతో సహా తీసివేయాలి. లేకపోతే స్పెషల్ ఆలోచనలు రావు. తీవ్రమైన బాధ, ఒత్తిడి, లేనితనం ఇదే తీసుకొస్తుంది. అది ఆ నెగిటివ్ బ్లాక్స్ అన్నీ కూడా పట్టి పీడిస్తున్నాయి. ఆ వ్యక్తిని ఎదగనీయకుండా చేస్తున్నాయి. కొత్త ఆలోచనలు రాకుండా చేస్తున్నాయి. డిప్రెషన్, బాధ, నాకు అంత టాలెంట్ లేదు అని ఏడుపు, లేకపోతే ఆ విధమైనటువంటి ఒకలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిపోతున్నాయి ఆ బ్లాక్స్ అన్ని కూడా ఏర్పడి. అప్పుడు ఇలాంటి వారు ఏం చేయాలి? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వ నియమాలు తెలుసుకుని ఈ ఇన్నర్ చైల్డ్, సబ్ కాన్షియస్ మైండ్స్ పవర్ని తెలుసుకోవాలి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలి, జాబు రావట్లేదు, లేకపోతే అనారోగ్యంగా ఉంది, ఇంకా అనేక రకాల, ఒక్కొక్క వ్యక్తిలో తను చెప్పేంత వరకు ఆ సమస్య ఉందని మిగతా వాళ్ళు కూడా తెలియదు. అలాంటి కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఉన్నారు చాలామంది. క్లాస్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకున్న బాధలు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే అలాంటి బాధలు కూడా పడుతున్నారు. అందుకనే మనం స్పెషల్ క్లాస్ అని పర్సనల్ క్లాస్ పెట్టడం కారణం ఏంటంటే, మీరు చెప్పేటటువంటి సమస్యలు మరెవరు వినకూడదు, అది యూట్యూబ్లో పోస్ట్ అవ్వకూడదు. మీతో ఆ 100 మంది జూమ్ మీటింగ్లో కాన్సన్ట్రేషన్ చేసే సమయం అంతా కేవలం మీకోసమే ఇవ్వాలి. అంటే చాలా ప్రశ్నలు ఉంటాయి, మీకు చాలా డౌట్లు ఉంటాయి. ఆ డిప్రెషన్లో చాలా విచిత్రమైనటువంటి బాధలు ఉంటాయి. వాటన్నిటికీ విముక్తి కలిగించడం, సొల్యూషన్స్ చెప్పడం, హొపోనొపోనో హీలింగ్ చేయడం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో చెప్పడం, డబ్బుల్ని ఎట్లా ఆకర్షించాలి, జాబ్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి,
ఎలా మాట్లాడుకోవాలి, మిర్రర్ టెక్నిక్ ఎలా చేయాలి, యూనివర్స్తో ఎలా మమేకం అవ్వాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, ఎన్నో రకాలుగా మీకు తీర్చిదిద్దడం జరుగుతుంది. అప్పుడు ఆ మబ్బులన్నీ తొలగిపోయి ఒక స్పెషల్ పర్సన్గా మారుతారు. తద్వారా దేన్నైనా అట్రాక్ట్ చేయడానికి మీ మనసు రెడీగా ఉంటుంది. ఆ బ్లాక్స్ క్లీన్ అవడానికి ఓపెన్ హీలింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పించినప్పుడు విశ్వం అంటే మీకు అర్థమైపోతుంది, మీతో కనెక్ట్ అవ్వటం అర్థమవుతుంది. ఆ 2-3 రోజుల్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విశ్వరహస్యాలు కొత్త జీవితాన్ని ఏర్పడటానికి దోహదపడతాయి. ఇలా జాబ్ గురించి, బిజినెస్ గురించి, ఇంకా ఇతర సమస్యల గురించి, ఇతర దేశాల్లో వీసాల గురించి, H1 వీసా గురించి, ఇంకా అనేక రకాలుగా అక్కడ సాఫ్ట్వేర్ జాబుల గురించి, ఆ పరిస్థితుల గురించి, అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడకుండా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు జరిగేలాగా మన ఇన్నర్ చైల్డ్తో ఎంత అద్భుతంగా డిజైన్ ఇవ్వాలి, ఇట్లా ఒపోనొపోను గురించి, ఆ హీలింగ్ని ఎలా పొందాలి, అది అద్భుతాలు చేస్తుంది ప్రపంచంలో. దాని నుంచి ప్రతి సమస్య నుంచి దాని ద్వారా ఎలా బయటపడాలి, ఎలా చెప్పుకోవాలి, ఇట్లా మీకు అనేక కోణాల ద్వారా మీకు నేర్పించినప్పుడు, ఇంకా అనేక రకాలుగా మీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు సులభంగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఆ మబ్బులన్నీ తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా డబ్బు సంపదలతో నిత్యం యవ్వనంగా సంపూర్ణ ఆరోగ్యంతో సంపన్నుడుగా, సంపన్నురాలుగా, స్పెషల్ పర్సన్గా మీ జీవితంలో మీరే కర్మ కర్త సమస్తం సృష్టించుకోవటం అంతా జరుగుతుంది. ఆ విధంగా అన్నిటిని అట్రాక్ట్ చేసేలాగా ఆ అయస్కాంత క్షేత్రాన్ని మీరు తీర్చిదిద్దుకున్నప్పుడు ఆ అయస్కాంత క్షేత్రం ఇన్నర్ చైల్డ్ అద్భుతంగా మీరు కోరుకున్న కారుని, మీరు కోరుకున్న ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ దాని మీదకి వెళుతుంది. అది సాధించే వరకు మీరు వదిలిపెట్టకుండా అంత స్ట్రాంగ్గా తయారవుతారు. కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఆ డిఫరెన్స్ అనేది రోజు రోజుకి తెలుస్తుంది. ఇక్కడ ఏది బహిరంగం నుంచి రాదు, అంతా అంతరంగం నుంచే వస్తుంది. మనలోనే మనం సృష్టించాలి. మొదటగా మనలో మనం సృష్టించుకున్నది కంపల్సరిగా బయట ఉంటుంది. లోపల ఉన్నదే బయట ఉంటుంది. మీరు లోపల దేన్ని సృష్టిస్తారో బయట దాన్ని పొందుతారు. మీరు ఎంత చక్కగా విజువలైజేషన్ చేస్తారంటే మీ మనసు అద్భుతంగా ఆత్మానంద పరవశంతో పరవశించిపోయి ఆ కాన్సన్ట్రేషన్ అన్ని రకాలుగా మీ మనసు చేత, మీ వాక్కు చేత అంతరంగం నుంచి అన్ని భాగాలు యాక్టివేట్ అయ్యి ఆ విధంగా స్పందించినప్పుడు హృదయం అంతా కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. మీరు ఆ విజువలైజేషన్లో పొందిన ఆనందం అంతా ఇంత కాదు, ఒక స్వర్గంలాగా ఆ అనుభూతులు మీరు లోపల ఆ 5 సెన్స్ ఫీల్ అవుతూ కోట్ల కణాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి సంబరాలు జరుపుకునేలాగా అంత ఆత్మానందంతో కూడుకున్న పరవశించిపోయే తత్వానికి చేరుకున్నప్పుడు మీ కోరికలు ఆ సమయంలో మీరు యాడ్ చేసినప్పుడు దాన్ని ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా మీరు కోరుకున్న జాబు, మీకెంత ప్యాకేజీ కావాలో, అది ఏ కంపెనీ, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఏ దేశం అనేనా ఏదైనా కావచ్చు, మీకు అన్ని అర్హతలుంటే మీరు ఏదైనా కోరుకోవచ్చు. నాకు అంత టాలెంట్ లేదని ఏ రోజు మాట్లాడకండి. టాలెంట్ని మీరు ప్రదర్శించాలంటే ఇన్నర్ చైల్డ్తో మీ భయాన్ని తీసేయమని, ఆ సమయంలో అంత అద్భుతమైన తెలివితేటలు ఇవ్వమని మీరు ముందే అద్భుతంగా మీ ఇన్నర్ చైల్డ్తో మాట్లాడాలి. అలా గొప్పగా ఇన్నర్ చైల్డ్తో ఎలా మాట్లాడాలి, ఎంత ప్రేమని ఇవ్వాలి, ఎంత చక్కగా డబ్బు సంపదలతో సమృద్ధితో సమస్తం మీరు ఆ అద్భుతమైన ఫీలింగ్స్ని నింపేసేయాలి. అలాంటి శక్తిని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా మిరాకిల్గా మీకు నేర్పించడం జరుగుతుంది. మిరాకిల్ అంటే అది ఊరికే జరగదు. ఒక వ్యక్తి అంత స్టేజ్కి చేరుకోవాలి, దేన్ని పట్టించుకోకూడదు. మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా, చిరునవ్వు నవ్వుకుని వదిలిపెట్టండి. మీ అసలైన టాలెంట్ చూసి వాళ్ళు నోరు మూసుకొని నోరు తెరుస్తూ అలా చూస్తూ ఉంటారు. ఏమీ పొందలేనోడు, ఏమీ చాతకాని వ్యక్తి, ఏమీ చాతకాని వాళ్ళే విమర్శలు చేస్తారు. విలువైన వాళ్ళు ఎవరు విమర్శలు చేయరు. మిమ్మల్ని తిట్టారని, అన్నారని మీరు అక్కడే ఆగిపోతే ముందుకు ఎలా వెళ్తారు? మీరు టాలెంట్ ఉపయోగించి అద్భుతంగా ఎదిగి మిమ్మల్ని చూసి ఆ నోరు అలాగే ఉండిపోవాలి, వాళ్ళకి అలా ఎదగాలి. దాని మీద మీరు సీరియస్నెస్ తీసుకోవాలి. వాళ్ళు అన్నారని వాళ్ళతో పోట్లాడటానికో తిరిగి అంటానికో ట్రై చేయడానికి టైం వేస్ట్ చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకండి. చిరునవ్వు నవ్వండి, థ్యాంక్ యూ చెప్పండి అవసరమైతే. మీరు డిఫరెంట్గా ఉండాలి.
ఇంకోసారి అనటానికి వాళ్ళకి నోరు రాకుండా అలా మీరు థ్యాంక్ యూ చెప్పినప్పుడు అక్కడితో వాళ్ళ నోరు స్టాప్ అయిపోతుంది. మీ మీద మీరు ఫోకస్ పెట్టండి. మిమ్మల్ని అన్న వాళ్ళ మీద ఫోకస్ పెడితే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అవుతుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఈ విజయం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. రేపటి భవిష్యత్తు మీద పక్కకి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిందేంటి? భవిష్యత్తు అద్భుతంగా ఉండటం కావాలి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి టైం కేటాయించవద్దు. చిరునవ్వు నవ్వుకోండి. విమర్శలు ఉంటాయి. ఇప్పుడు ఇంతమందిలో అందరూ మనల్ని ప్రేమిస్తారా? అందరూ ఒకేలాగా ఆలోచిస్తారా? అందరికీ మంచి నచ్చుద్దా? నచ్చదు. వాళ్ళ యాంగిల్లో వాళ్ళు మరో రకంగా ఆలోచిస్తారు. వాళ్ళు మరో రకంగా కోరుకుంటారు. దాన్ని మనం ఇవ్వలేం. మన దగ్గర దొరకదు. కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. విమర్శ చేస్తారు. చేయనివ్వాలి. విమర్శ కూడా చేయాలి. చేస్తేనే కదా ఆ విమర్శ అనేది దాని నుంచి ఎలా బయటపడతారో మీకు అర్థమయ్యేది. విమర్శ లేకుండా ఎప్పుడు పాజిటివ్ ఉందనుకోండి, ప్రశంసలే ఉన్నాయనుకోండి, విమర్శ ఎలా ఉంటుందో కూడా తెలియదు మనకి. అది కూడా రుచి చూడాలి. అట్లా మీరు ఒక యూనిక్ పర్సన్గా మీకు ఏం కావాలో దాని మీదే ఫోకస్ పెట్టాలి. అనవసరమైన వాటిని, అనవసరమైన వ్యక్తుల గురించి మీ సమయాన్ని వృధా చేయకూడదు అని లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంది. ఇక్కడ మీరు మీ జీవితాన్ని మార్చుకోవటానికే వచ్చారు. మీకు నచ్చినట్టుగా. మనం అనుకున్నాం ఏ దేవుడు, ఏ యూనివర్సు, ఏ ఇన్నర్ చైల్డ్ కూడా ఎవరికి తనకు తానుగా పాపం అని జాలి తెలిసి ఆ పడుకున్న వ్యక్తిని బాధలో ఉన్నారని లేపి మీకేం కావాలని ఎవ్వరూ అడగరు. అడిగితే మీ మదర్ అడగచ్చు, మీ ఫాదర్ అడగచ్చు, మరెవరు అడగరు. ఎందుకు? వాళ్ళు జన్మాన్ని ఇచ్చారు కాబట్టి. అందుకే వాళ్ళని గౌరవించాలి. ఇక్కడ మీ జీవితాన్ని మార్చుకోవటానికి మీరు చేయవలసిందల్లా మీ ఆలోచనలను మార్చటం. ఇంత అందమైన ప్రపంచం ఉంది. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధంగా ఎదుగుతుంది. అక్కడ ఒక్కొక్క యువతి యువకులు అద్భుతంగా టాలెంట్ ప్రదర్శిస్తున్నారు. మనకెందుకు చేను కుట్టినట్టు ఉండట్లేదు? అనవసరంగా వేస్ట్గా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం మాట్లాడుకోవటానికి. అంటే వేస్ట్ మాటలు అవి కూడా జీవితానికి పనికొచ్చేవి కాదు, లేకపోతే ప్రేమను ప్రసరింపు చేసేవి కాదు. ఎప్పుడు చూసిన విమర్శలు, తిట్టుకోవటాలు, బాధపట్టాలు, తలపట్టుకోవటాలు, ఏంటి నా కర్మ అంటారు. ఇవన్నీ అఫర్మేషన్స్ అవుతున్నాయని గుర్తుపెట్టుకోండి. మీ గురించి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి. అది ఆ అలవాటు అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుందని నిజం చేసింది. అట్లా మీరు ప్రతిరోజు ఒక స్పెషల్గా మాట్లాడుకోండి. మిర్రర్లో మాట్లాడుకోండి. మీరు అందమైన కళలకు అనుకోండి. సపోజ్ మీరు బాధల్లో ఉన్నారు, దాన్ని ఇమ్మీడియట్గా డిలీట్ చేయాలి. ఆ స్టేజ్ని మార్చాలి. ఆ స్విచ్ మెయిన్ మీ దగ్గరే ఉండాలి. సంతోషంగా మీ రోజుని ప్రారంభించాలి. ఉదయాన్నే ఎందుకు? ప్రశంసలతో, కృతజ్ఞతలతో ప్రారంభించాలి. ఏడుపుతో కాదు. ఈరోజు ఎలా ఉంటుందో ఎప్పుడు అనకండి. ఈరోజు అద్భుతంగా ఉంటుందని చెప్పండి. ఖచ్చితంగా బాగుంటుంది. మీరు అనుమానంతో చెప్పకూడదు. లోపల ఆ ఫీలింగ్స్ అన్నీ అంత చిరునవ్వుతో రావాలి. ఈరోజు చాలా చాలా బాగుంటుంది. అలాంటి విలువైన వ్యక్తులే నాతో మాట్లాడతారు. ఇలాంటి విలువైన ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచానికి, పంచభూతాలకు, ప్రకృతికి, భూమికి, ఆకాశానికి, గాలికి, నీరుకి, నిప్పుకి, ప్రతి ఒక్కదానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు అన్నీ అద్భుతంగా ఉంటున్నాయి. ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నాకు సహకరిస్తున్నారని చెప్పండి. అదే జరుగుతుంది. దీనంగా ఏలాడుతూ ఎప్పుడు ఉండకండి. అప్పుడు దాన్నే మీరు అట్రాక్ట్ చేస్తారు. మీకు తెలియదు కదా ఇంత వివరంగా చెప్పటం. ఎందుకంటే ఒకవేళ మీకు ఆ సిచ్యువేషన్, ఆ ఇంట్లో ఇతరులతో అలా ఉండి ఉండొచ్చు, నిజమే కావచ్చు. కానీ మీరు తెలివిగా మారిపోవాలి. అక్కడే మీరు క్లవర్గా మారాలి. ఇక్కడ నిన్ను ఎవరో డిస్టర్బ్ చేశారు, అయితే నేను డిస్టర్బ్ అయితే నాకే కదా లాసు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? నువ్వు దేన్ని పట్టుకుంటావో దాన్నే పొందుతావు. బాధను పట్టుకుంటే ఏదో అన్నారు, డిసప్పాయింట్ చేశారు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? దాన్నే మీరు కొండలాగా అట్రాక్ట్ చేస్తారు. ఆ ప్లేస్లో మీకు కావాల్సిన దాని మీద తెలివిగా మీరు ఐడియాని మార్చాలి. మైండ్ గేమ్ ఆడాలి. మైండ్ గేమ్ అంటే ఏంటి? మీకు గొప్పగా ఉండేలాగా. ఈరోజంతా మంచి ఆలోచనలతో అద్భుతంగా ఉంటానని ముందే ప్రకటించడం వల్ల ఆ పరిస్థితులే ఏర్పడతాయి. మీరు ప్రశాంతంగా నిద్రపోతాను, నేను చాలా హ్యాపీగా నిద్రపోతాను, డీప్ స్లీప్ పొందుతానంటే ఖచ్చితంగా అదే పొందుతారు. సబ్ కాన్షియస్ మైండ్ అదే చేస్తుంది. అట్లా జరుగుతుంది. మీరు ఈ రోజులో జీవించండి. నిన్న జరిగిపోయిన దాని గురించి ఈరోజు ఆలోచిస్తుంటారు చాలామంది. అది అయిపోయిన దాన్ని అక్కడితో సమాధి చేయాలి. ఈరోజు ఎలా ఉండాలో
ఈ రోజు జీవితాన్ని సృష్టించాలి. పాత జీవితాన్ని తవ్వుతూ ఉంటారు. ఆ రోజు నన్ను ఆ సంవత్సరంలో వీళ్ళు తిట్టారు, లేకపోతే వాళ్ళు అవమానించారు, వీళ్ళు ఇట్లా అన్నారు, మమ్మల్ని ఎగతాళి చేశారు, నేనేంటో చూపించాలి. అందుకని నువ్వు ఇక్కడ పుట్టింది. అవమానంతో ఆల్రెడీ వాళ్ళు నీ దగ్గర తలెత్తుకోలేరు రేపు పొద్దున్న వెదిగినప్పుడు. దానికే సమాధానం సరిపోతుంది. నీ సమయాన్ని ఇతరుల మీద కక్ష తెచ్చుకోవటానికి, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడిన మాటలకి అజ్ఞానుల దగ్గర సమయం వేస్ట్ చేయడానికి చేయవద్దు. ఒక గొప్ప శక్తి అన్ని చూస్తుంది, 360 degrees అన్ని రికార్డ్ చేస్తుంది. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు స్పెషల్గా మారండి, ప్రశాంతంగా ఉండిపోండి, క్షమించటం నేర్చుకోండి, అన్నిటిని డిలీట్ చేసేయండి. కక్ష కట్టి జీవించకూడదు, ఎదిగి చూపించాలి. సమాధానం అలా మీరు విజయాన్ని పొందినప్పుడు అదే సమాధానం అవుతుంది తప్ప తిరిగి మీరు ఒక్క మాట కూడా అనకండి. అందుకే మీరు స్పెషల్ అనేది. స్పెషల్ పర్సన్ స్పెషల్గా ఉండాలి. ఇతరులను విమర్శించడానికి, పాత కక్షలు తీర్చుకోవటానికి కాదు మనం ఇక్కడ పుట్టింది. అందరినీ క్షమించాలి, ఈ హృదయాన్ని క్లీన్గా ఉంచుకోవాలి. లోపల ఆ కక్ష ఉంచుకుంటే ఏమవుతుంది, ఆ శరీరాన్ని దహించి వేస్తుంది. నిప్పు కణికని పట్టుకుని వేరెవరి మీదో సమయం వచ్చినప్పుడు ఇసురుదామంటే అంతలోపు ఈ నిప్పు అంతా ఆ దేహాన్ని కాల్చివేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదే మీరు స్పెషల్ అంటే ఏంటి, హృదయం క్లీన్గా ఉండాలి. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు అందరినీ క్షమించి, ఈరోజు గతంలోనూ నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను, నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అన్న తర్వాత మీరు బెడ్ మీద పడుకోండి. ఆ నైట్ మీ హృదయం అంతా క్లీన్గా ఉంటుంది. మీరు చేసిన అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, అందమైన కళలు మీకు నిజ జీవితంలో జరుగుతాయి. అదర్వైజ్ హృదయం అంతా కుళ్ళిపోతుంది. ఆ కక్షలు పెట్టుకుంటే మీ దేహమే పాడవుతుంది. డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే హృదయ శుద్ధితో, హృదయం క్లీన్గా ఉండాలి. ఆ డబ్బుని ఆ మైండ్లో ప్లే చేయాలి. ఆ డబ్బు ప్రవాహం మీకు ప్రవహిస్తున్నట్టుగా ఆ డబ్బుని మీరు కళ్ళతో చూడాలి. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ మనసులో ప్లే చేయాలి. ఆ మనీని లెక్క పెడుతున్నట్టుగా ఆ సౌండ్, ఆ పేపర్ సౌండ్, ఆ పేపర్ స్మెల్తో సహా మీరు దేనికి పే చేస్తున్నారు, ఆ సంపదను ఎలా పొందుతున్నారు, ఆ గోల్డ్, మీకు కావలసిన నగలు, మీకు కావలసినటువంటి సౌకర్యాలు, ప్రతిదీ కూడా పొందే రైట్స్ మీకున్నాయి. మీరు ఇక్కడ గొప్పగా జీవించడానికి వచ్చారు అంటే తక్కువ కోరుకోవటానికి కాదు, అన్నిట్లోనూ మీరు ఎక్కువే అనుకోవాలి. మిమ్మల్ని ఎక్కడ తగ్గించుకోకండి. ఆలోచనలో, ఊహల్లో కూడా తగ్గించుకుంటే ఎట్లా? అది నిజ జీవితంలోకి రావాలి కదా. చాలామంది వర్తమానంలో జీవిస్తున్నారు. వాళ్ళని భవిష్యత్తు పూర్తిగా కమ్మేస్తుంది, కనపడకుండా చేస్తుంది. గత జీవితంలో జీవిస్తున్నప్పుడు రేపటి భవిష్యత్తు కనపడదు. జరిగిపోయిన జీవితం మనకెందుకు? ఎవరో చెప్తారు జ్యోతిషం, గతంలో మీరు చిన్నప్పుడు అలా చేశారు, అది ఎందుకు మనకి? రేపటి భవిష్యత్తు కదా కావాల్సింది. జరిగిపోయిందని ఎవరైనా చెప్తారు, అది ఉపయోగం రాదు మనకి, ఇంకా నష్టం చేస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఎలా జీవిస్తారో దాన్ని బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది. అందుకని ఇవాల్టి నుండి మన ఆలోచనలు, భావాలు చాలా స్పెషల్గా ఉండాలి. రేపటి భవిష్యత్తు మీదే ఫోకస్ పెట్టాలి. ఆ సంపద మీద, ఆ డబ్బు మీద స్పెషల్గా ఎదుగుతున్నట్టుగా, మీరు కోరుకున్న బిజినెస్ పెట్టినట్టుగా, మీరు కోరుకున్న జాబుని అద్భుతంగా అట్రాక్ట్ చేసినట్టుగా, జరిగిపోయినట్లుగా, సులభంగా మీకు వచ్చినట్లుగా ఇన్నర్ చైల్డ్తో అంత అద్భుతంగా మీరు మాట్లాడాలి. ముందు మీరు ప్రేమను నింపుకోవాలి, లేదంటే ఆలోచనలు రావు. ప్రేమ శక్తి తగ్గిపోతే మీ జీవితాన్ని మార్చుకోలేరు. మీకు ఎప్పుడు టెన్షన్ వస్తూ ఉంటుంది. ప్రేమ లేనప్పుడు చూడండి, ఏ వ్యక్తిలో అయితే ప్రేమ ఉండదో గరుకుగా మాట్లాడతారు. అంటే ఏంటి? కసురుకుంటా ఉంటారు. ఒక మాట మాట్లాడితే కరిసేటట్టుగా మాట్లాడతారు. అంటే ఏంటంటే ఇసుక్కుంటూ ఉంటారు. ఏంటి ఇప్పుడు అంటే వెంటనే గొడవ పెట్టుకోవటానికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు ప్రేమ లేకపోతే ఆ శరీరంలో ప్రేమ లేదని అర్థం. ప్రతిదానికి సింపుల్గా తేడాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దేన్ని అట్రాక్ట్ చేయరు, కోపాన్ని అట్రాక్ట్ చేస్తుంటారు. రెడీగా ఉంటారన్నమాట, వాదన పెట్టుకోవటానికి, ఘర్షణకి రెడీగా ఉంటారు. ఎప్పుడు వారి జీవితంలో ప్రేమ లేనప్పుడు ఆ శరీరంలో ప్రేమ తాలూకా ప్రకంపనలు ఏమి ఉండవన్నమాట. ఘర్షణతో కూడుకున్నటువంటి ఆలోచనను ఉంచినప్పుడు దాన్ని ఘర్షణకే తీసుకువెళ్తూ ఉంటుంది. మీ జీవితంలో ప్రతి క్షణం కూడా సృజనాత్మకమైనదే. ఈ విశ్వం అనంత విస్తారమైనది. ఒక స్పష్టమైన చిన్న కోరిక కోరినా సరే మీ హృదయపూర్వకంగా కోరుకుంటే, ప్రేమను నింపుకుంటే తప్పకుండా నెరవేరుతుందని శక్తి గావెన్ 1948లో జన్మించినటువంటి రచయిత అద్భుతంగా రాశారు. రాబోయే అద్భుతమైన జీవితాన్ని ముందుగానే ఊహించాలి.
మీకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలా, జాబ్ కావాలా, బిజినెస్ కావాలా, కొత్త ఇల్లు కావాలా, ఈ అనారోగ్యం పోవాలా, ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటిని మారిపోయినట్టు కోరుకోండి, మీకు నచ్చినట్టుగా కోరుకోవాలి. అంత అద్భుతంగా ప్రేమను నింపుకోండి. థ్యాంక్ యూ సో